చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేది ఎఫెక్ట్ ఆఫ్ గైరోస్కోపిక్ కపుల్ ఆన్ ఏ టూ వీల్ వెహికల్. ఓకేనా? అంటే నేను ఆల్రెడీ గైరోస్కోపిక్ కపుల్ ఎఫెక్ట్ ఆన్ ఏరోప్లేన్ మీద చెప్పాను, అలాగే గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఆన్ ఏ షిప్లో కూడా చెప్పాను, అలాగే గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఆన్ ఏ 4-వీలర్ వెహికల్లో కూడా చెప్పాను. సార్ చూడండి, ఒకసారి వీడియోస్ అన్ని చూడండి, చాలా క్లియర్గా చెప్పాను. అలాగే ఇప్పుడు చెప్పేది గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఆన్ 2-వీల్ వెహికల్. అంటే 2-వీల్ వెహికల్లో గైరోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను. మీరు స్కూటర్ తీసుకున్నా, లేకపోతే స్ప్లెండర్ ప్లస్ బైక్ తీసుకున్నా, దీంట్లో గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మనం ఫుల్గా నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మళ్ళీ చెప్తున్నాను, స్టెబిలిటీ ఆఫ్ 2-వీల్ వెహికల్ టేకింగ్ ఏ టర్న్. అంటే స్టెబిలిటీ, అలాగే అనొచ్చు స్టెబిలిటీ ఆఫ్ 2-వీల్ వెహికల్ టేకింగ్ ఏ టర్న్, రైట్ టర్న్ అనొచ్చు, లేకపోతే ఎఫెక్ట్ ఆఫ్ గైరోస్కోపిక్ కపుల్ ఆన్ 2-వీల్ వెహికల్ అనైనా అడగవచ్చు అనమాట. మనల్ని రెండు విధాలుగా అడగవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే దాని యొక్క గైరోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉండేది అనేది నేర్చుకుంటాం అన్నమాట. ఇందులో గైరోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది 2-వీలర్ వెహికల్ మీద ఎలా ఉండేది అనేది నేర్చుకుంటాం కంప్లీట్గా. సో చూస్తే మనం చాలా విధాలుగా చెప్తూ ఉంటాం. చూడండి ఒకసారి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ ఉంది. సో నేను అక్కడ డ్రా చేస్తాను ఒకసారి. ఇది ఫ్రంట్ వీల్ అనుకున్నా. ఓకే, ఇది ఫ్రంట్ వీల్, అలాగే ఇది ఇంజిన్, సో ఇది ఇంజిన్, అలాగే ఇది రేర్ వీల్. సో మనం తెలిసిందే విషయం అంటాను, స్కూటర్లో అయినా అలాగే ఉంది. ఇది ఫ్రంట్ వీల్ అంటారు, ఇటువైపు రాస్తారు ఫ్రంట్ వీల్. ఇదేమో ఇంజిన్, బ్యాక్ ఏమో రేర్ వీల్ అంటారు. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు వెహికల్ అనేది టేక్స్ లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ తీసుకున్నప్పుడు దాని యొక్క కండిషన్ ఎలా ఉంది చూడండి ఒకసారి. సో నేను మైకాన్ని ఒక యాక్సిస్ స్టార్ట్ చేసుకుంటా. అంటే టర్న్ అవుతున్నప్పుడే కదా గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఉండేది. ఓకే, సో చూస్తే నేను తీసుకుంటా, ఇది యాక్స్ ఆఫ్ ప్రిసిషన్, ఈ యాక్స్ ఆఫ్ రొటేషన్, స్పిన్నింగ్ అనమాట. ఇప్పుడు వెహికల్ అనేది ఎలా ఉంది, దాని యొక్క ఇట్ టేక్స్ రైట్ టర్న్ తీసుకుంటే కనుక ఎలా ఉంటుంది వెహికల్ యొక్క ఫ్రంట్ వీల్ ఆర్ బ్యాక్ వీల్. సో ఇలా ఉంది వీలు, ఫ్రంట్ వీలు ఇలా ఉంది అన్నమాట. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఉన్న యాంగిల్, సో ఇది మిడిల్ అనుకున్నాం, ఇది పాయింట్ మిడిల్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ హైట్, అంటే హైట్ ఆఫ్ ద వెహికల్, దట్ ఈస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి రోడ్ మీద నుంచి ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉన్న డిస్టెన్స్ని హైట్ అంటారు. ఇది జీ అనే పాయింట్. ఇప్పుడు ఇదేమవుతుంది, డిస్టెన్స్ ఏమవుతుంది అంటే, సో ఇది యాక్చువల్ డేటా అవుతుంది కనుక ఇది ఎంత అవుతుంది, హెచ్ కాస్ డేటా అవుతుంది రిజాల్వ్ చేసుకుంటే. ఓకే, ఇది యాక్చువల్ హెచ్, ఇలా రిజాల్వ్ చేసుకుంటే హెచ్ కాస్ డేటా అవుతుంది. అర్థమైందా? హెచ్ కాస్ డేటా, వేర్ డేటా ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. సో అది ఎంత ఇంక్లినేషన్ అవుతుంది ఎత్తకే అంటే డేటా, ప్రిసిషన్కి డేటా అనుకుంటే కనుక దాన్ని ఇప్పుడు ఎంత హైట్లో ఉన్నట్టు హెచ్ కాస్ డేటా అంత హైట్లో ఉన్నట్టు. ఓకే, అలాగే ఇప్పుడు దీని యొక్క ఇలా వెళ్ళింది కాబట్టి దీని యొక్క యాక్సిస్ యాక్చువల్ యాక్సిస్ ఏమవుతుంది, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాక్చువల్గా ఇలా ఇది యాక్సిస్ ఆఫ్ స్పిన్నింగ్, ఈ యాక్సిస్లో స్పిన్నింగ్ అవ్వాలి. అలా కాకుండా ఇట్ టేక్స్ అనదర్ పొజిషన్,
ఓకే, ఇదే కదా యాక్సిస్ స్పిన్నింగ్ అంటారు, ఇది ఒమేగా. ఇప్పుడు ఇది హారిజాంటల్ ఏమవుతుంది, ఒమేగా కాస్ థీటా అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఒమేగా కాస్ థీటా విత్ హారిజాంటల్ ఒమేగా కాస్ థీటా. ఎందుకంటే సో మనకి యాక్చువల్గా చూడండి ఒకసారి, ఇది యాక్సిస్ స్పిన్నింగ్, ఇది యాక్సిస్ స్పిన్నింగ్, వెహికల్ టర్న్ అవ్వడం వల్ల ఇలా అయింది. ఇప్పుడు రిజాల్వ్ చేస్తాయి, ఇది రిజాల్వ్ చేస్తే ఇది ఏమవుతుంది, యాక్సిస్ ఆఫ్ దట్ ఈస్, సో దీని యొక్క యాంగిల్ థీటా కాబట్టి ఆటోమేటిక్గా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఏమవుతుంది, సో యాక్సిస్ ఆఫ్ థీటా దట్ ఈస్ ఇది రిజాల్వ్ చేస్తే ఏమవుతుంది, సో ఒమేగా కాస్ థీటా. సో చూస్తే చూడండి ఒకసారి, ఫస్ట్ మనం ఈ 1/1 క్యాలిక్యులేట్ చేసుకుంటారు గైరోస్కోపిక్ ఎఫెక్ట్. సో మనకు అన్ని తెలిసింది, ఆల్రెడీ నేను రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాను, వాటన్నింటి గురించి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎమ్ ఈజ్ మాస్ ఆఫ్ ద టోటల్ వెహికల్, అంటే బైక్ అయితే బైక్, అలాగే దట్ ఈస్ స్కూటర్ అయితే స్కూటర్, మాస్ ఆఫ్ ద టోటల్ వెహికల్ అన్నమాట. ఒమేగా W is the angular velocity of the wheels. ఎన్ని ఉన్నాయి వీల్స్, 2 వీల్స్ ఉన్నాయి కాబట్టి 2. అలాగే ఒమేగా E is angular velocity of the engine. అలాగే I moment mass moment of inertia of the engine. అలాగే IW mass moment of inertia of the wheels. ఎన్నైతే 2 వీల్స్ ఉన్నాయి కాబట్టి 2. నెక్స్ట్ H is distance from the earth. ఈ ఎర్త్ నుంచి ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇంజిన్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది కదా, ఎర్త్ నుంచి ఇంజిన్కి ఉన్న డిస్టెన్స్ అనుకోండి. అలాగే థీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, సో ప్రిసిషన్ నుంచి యాంగిల్ ఇంక్లినేషన్ అనుకోండి. సో ఇంకేం పారామీటర్స్ ఉన్నాయి, G is gear ratio that is equal to omega E by omega E by omega W, so that is equal to G, it is equal to omega E, it is equal to G into omega W. ఓకే, అలాగే ఇంకా పారామీటర్స్ ఉన్నాయి, అవేంటి, RW, సో రేడియస్ ఆఫ్ వీల్స్ యొక్క రేడియస్, అలాగే R టర్నింగ్ రేడియస్, ఎంత యాంగిల్తో టర్న్ అవుతుంది అదే అనుకున్నాను. ఓకే, ఇంకేమైనా పారామీటర్స్ ఉన్నాయా, V వెలాసిటీ ఆఫ్ ద వెహికల్, వెలాసిటీ ఎంత వెలాసిటీతో వెళ్తుంది అనేది అది V. ఇప్పుడు ఇది ఏ టర్న్ తీసుకుంటే రైట్ టర్న్, అన్ని రాశాను రైట్ టర్న్, అంతే కదా, ఎలా తీసుకుంటుంది, రైట్ టర్న్ తీసుకుంటుంది కాబట్టి రైట్ టర్న్. సో అన్ని చెప్తాను, M ఈజ్ మాస్ ఆఫ్ ద ఎలిమెంట్, అలాగే omega W ఏమో యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద వీల్, omega E యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద ఇంజిన్, I మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఇంజిన్, అలాగే IW మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద వీల్, H ఈజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్, ఇంజిన్ కి ఎర్త్ కి ఉన్న డిస్టెన్స్, థీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ వీల్, అలాగే G ఈజ్ గేర్ రేషియో దట్ ఈస్ omega E by omega W, అలాగే RW is angle radius of wheel, అలాగే R is angle of rotation, radius of rotation, V is velocity of the vehicle, right turn అవుతుంది రైట్ టర్న్ అవుతుంది. సో ఇంకా ఇది అవసరం లేదు, రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్, సో రైట్ టర్న్ ఆల్రెడీ చెప్తున్నది. నెక్స్ట్ FC ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ, అలాగే CE gyroscopic couple on a engine, అలాగే CW gyroscopic couple for a wheels, అలాగే C net gyroscopic couple. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి చెప్పడానికి కారణం. ఓకే, ఇవన్నీ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు నుంచి చూడండి ఒకసారి డెరివేషన్ ఎలా ఉంటుంది అనేది. సో నేను ఫస్ట్ I into omega ఫైండ్ అవుట్ చేస్తాను ప్రతిదాన్ని. I into omega అంటే మన అలా రాయొచ్చు, is equal to 2 వీల్స్ ఉన్నాయి కాబట్టి 2 into IE
IW అలాగే ఒమేగా W ప్లస్ ఆర్ మైనస్ వి ఇంజిన్ ఒకటే ఉంది కాబట్టి I W ఒమేగా E ఓకే వచ్చేసింది. అలాగే నేను దీన్ని ఎలా రాయొచ్చు 2 ఇంటూ I ఒమేగా ఇంటూ ఒమేగా W ప్లస్ ఆర్ మైనస్ I ఇంటూ ఒమేగా E ఎలా రాయొచ్చు G ఇంటూ ఒమేగా W కింద రాయొచ్చు అంతేనే కదా. సో నేను ఇందులో నుంచి ఒమేగా W ఉంది, ఇక్కడ ఒమేగా W ఉంది, ఒమేగా W నేను కామన్ తీస్తాను ఇంటూ T2IW ప్లస్ ఆర్ మైనస్ G ఇంటూ I కింద రాయొచ్చు ఓకేనా. సో వేర్ ఒమేగా W ఈజ్ ఈక్వల్ టు ఏ రాయొచ్చు ఒమేగా W అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద వీల్ అంతేనే కదా. ఒమేగా W ని ఎలా రాయొచ్చు V బై వెలాసిటీ ఆఫ్ ద వెహికల్ బై V బై RW కింద రాయొచ్చు అంతేనే కదా. సో నేను సిన్స్ కింద రాయొచ్చు. సో నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే I ఒమేగా ఏమవుతుంది V బై R సఫిక్స్ W వీల్ యొక్క రేడియస్ అంతేనే కదా. యాంగులర్ వెలాసిటీ దట్ ఈస్ యాంగులర్ వెలాసిటీ లీనియర్ వెలాసిటీ కన్వర్ట్ చేసాను వీల్ ఇంటూ 2 ఇంటూ I ఒమేగా ప్లస్ ఆర్ మైనస్ G ఇంటూ I కింద రాయొచ్చు. సో నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు ఒమేగా P అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే ఒమేగా P ఈజ్ ఈక్వల్ టు ఏ రాయొచ్చు ఒమేగా P ఈజ్ V బై క్యాపిటల్ R కింద రాయొచ్చు అంటే యాంగులర్ దట్ ఈస్ యాంగులర్ వెలాసిటీ ప్రిసిషన్ అండ్ యాంగులర్ వెలాసిటీ ఇది. సో ఇప్పుడు గైరోస్కోపిక్ కపుల్ చూడండి ఒకసారి. గైరోస్కోపిక్ couple that is C is equal to reaction I into omega cos theta into omega p అంతేనే కదా. సో నేను ఆల్రెడీ చెప్పాను ఒమేగా అంటే ఒమేగా cos omega t. సో కింద కనిపిస్తుంది ఇంకా మీకు ఓకే కనిపిస్తుంది. సో నేను ఏ రాయొచ్చు I అంటే I ఒమేగా అంటే ఏ రాయొచ్చు I ఒమేగా బదులు అంత రాసుకోవచ్చు. సో దట్ ఈస్ I ఒమేగా బదులు ఇదంతా రాయొచ్చు V బై R ఒమేగా W ఇంటూ 2 ఇంటూ IW ప్లస్ ఆర్ మైనస్ G ఇంటూ IE అలాగే ఒమేగా T బదులు V బై R రాయొచ్చు. సో నేను ఇదంతా చేస్తాను. C ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు ఇక్కడ V ఉంది ఇక్కడ V ఉంది V స్క్వేర్ బై క్యాపిటల్ R small r w into so 2 into IW IW plus or minus G into I. So gyroscopic effect plus sum same direction so ade minus sum opposite direction. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చెప్పి చూడండి సార్. ఇప్పుడు చూడండి సెంట్రిఫికల్ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది చూడండి సార్. సెంట్రిఫికల్ ఎఫెక్ట్ ఆఫ్ సెంట్రిఫికల్ ఫోర్స్ సెంట్రిఫికల్ ఫోర్స్ అంటే వెహికల్ రైట్ ఆన్ తీసుకుంది కాబట్టి దాని మీద మనకి ఏముంటుంది అంటే సెంట్రిఫికల్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది అనేది మనం అలా రాయొచ్చు నేను ఇక్కడ రాస్తాను. సో ఎందుకంటే ఇక్కడ ఇచ్చి సో చేయడం కంటే ఇక్కడ చేయడం బెటర్ రాస్తాను చూడవచ్చు. ఇక్కడ రాస్తాను ఎఫెక్ట్ ఆఫ్ సెంట్రిఫికల్ ఫోర్స్. సో సెంట్రిఫికల్ ఫోర్స్ చూస్తే దట్ ఈస్ FC మనం ఎలా రాయొచ్చు mv² బై క్యాపిటల్ R ని రాయొచ్చు. ఓకే
ఈక్వల్ టు ఎంఈ స్క్వేర్ బై ఆర్. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఓవర్ టర్నింగ్ అవుతుంది అనుకుందాం, వెహికల్ అనేది ఓవర్ టర్నింగ్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు ఓవర్ టర్నింగ్ సెంట్రిఫ్యూగల్ కపుల్ ఈజ్ ఈక్వల్ టు ఏరాయచ్చు ఎఫ్సి ఇంటూ సో హైట్ హెచ్ కాస్ థీటా, ఇతనే కదా. సి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి ఇంటూ హెచ్ కాస్ థీటా. సో ఎఫ్సి అంటే మనకి ఏం తెలుసు, ఎంవి స్క్వేర్ బై ఆర్ ఇంటూ హెచ్ కాస్ థీటా, అంతేనే కదా. ఇప్పుడు టోటల్ కపుల్ ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ కపుల్ ఏమవుతుంది, ఇది దట్ ఈస్ గైరోస్కోపిక్ కపుల్, అలాగే సెంట్రిఫ్యూగల్ కపుల్, ఓవర్ టర్నింగ్ కపుల్. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే టోటల్ గైరోస్కోపిక్ కపుల్ టోటల్ కపుల్ వచ్చేస్తుంది అన్నమాట దాని మీద. ఓకేనా. సో నేను ఇది ఎలా చేస్తాను, నాకు ఫర్ మై కైండ్. సో నేను ఇది ఎలా చేస్తాను, సో రెండింటిని సబ్మిట్ చేయడానికి సబ్మిషన్ అంటే ఏం లేదు, అందులో వి స్క్వేర్ ఉంది, ఇది ఇక్కడ వి స్క్వేర్ బై ఆర్ ఉంది, ఇక్కడ వి స్క్వేర్ బై ఆర్ ఉంది. ఓకేనా. అలాగే రెండు కామన్ వచ్చేస్తుంది వి స్క్వేర్ బై ఆర్. ఓకేనా. సో ఇక్కడ నాకు ఏమి ఉందంటే 2i ఒమేగా ప్లస్ ఆర్ మైనస్ gi బై రో డబ్ల్యూ ఉండిద్ది. ఇక్కడ ఏమి మిగిలిందంటే m కాస్ థీటా ఉండిద్ది. సో అదే ఫైనల్ ఈక్వేషన్. సో దాన్ని రాయడం కోసం ఇక్కడ ఇది అరేంజ్ చేస్తాను. ఫ్రంట్ వీల్ అంటే ఇంజిన్, రైట్ వీల్, ఇక్కడ ఇది అరేంజ్ చేస్తాను. చూడండి సార్, టోటల్ కపుల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కపుల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు couple is equal to total couple is equal to gyroscopic couple అలాగే that is C plus C naught centrifugal couple, that is C naught అనుకున్నాం. ఓకే. సో ఏదనుకుంటే అది total couple is equal to so V square by R capital R omega sorry W అది 2 into I omega I W plus or minus G into I E. సో కనిపిస్తుందా మీకు అటువైపు ప్లస్ రాయడానికి? సో కనిపిస్తుంది. ఒకసారి నేను ఇటువైపు చెప్తాను కొంచెం. ఓకే. సో ప్లస్ ఏ రాయొచ్చు కదా, ప్లస్ ఎంV స్క్వేర్ by r into h cos theta. So now v square by r ఇక్కడ v square by r కామన్ తీసేయండి, that is v square by r కామన్ తీస్తే రిమైనింగ్ ఏమైందంటే టైప్ I ఒమేగా సారీ 2i w plus or minus g I e I whole by రాయొచ్చు r w కింద రాయొచ్చు. సో ప్లస్ ఇక్కడ వచ్చేస్తే m h cos theta. సో ఇది ఫైనల్ ఈక్వేషన్. ఇదంతా కూడా యాక్చువల్గా కపుల్ టోటల్ కపుల్ ఎంత యాక్ట్ అవుతుందంటే mgh అనమాట, mgh కాస్ థీటా. సో దానికి ఈక్వల్ చేస్తాం అనమాట. దీన్ని బట్టి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకేనా. అసలు టోటల్ కపుల్ ఎంత యాక్ట్ అవుతుంది, అది యాక్చువల్ కపుల్ ఎంత అవుతుందంటే ఇక్కడ రాయండి, యాక్చువల్ కపుల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు mgh cos theta. సో ఈ రెండింటికి ఈక్వల్, దట్ ఈస్ ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2, రెండు ఈక్వల్ చేస్తాయి. సో యాక్చువల్ కపుల్ ఇది అంటే యాక్చువల్గా ఇంజిన్ మీద దట్ ఈస్ వెహికల్ మీద అప్లై కపుల్ అనమాట. సో ఈ రెండింటికి ఈక్వల్ చేస్తాయి, దట్ ఈస్ v స్క్వేర్ 1 is equal to 2 చేస్తాయి. ఎందుకంటే మనకు రిలేట్ అయ్యే కపుల్ ఇది టోటల్ కపుల్, ఇది యాక్చువల్గా కపుల్ లిబరేట్ అయ్యే కపుల్ అనమాట. ఈ రెండు ఈక్వల్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ రిలేషన్ వచ్చింది, ఆ రిలేషన్ కాదు. సో మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ v స్క్వేర్ బై r ఇంటూ 2i ఒమేగా ప్లస్ ఆర్ మైనస్ g I e బై rw ప్లస్ mh cos theta. ఇట్ ఈస్ ఈక్వల్ టు mh cos theta కింద రాయొచ్చు, mgh cos theta, mgh cos theta. ఓకేనా. సో దీన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. ఆల్మోస్ట్
గైరోస్కోపిక్ కపుల్ అనేది ఒక వెహికల్ మీద ఎంత ఉంటుంది అనేది మనం ఈ రిలేషన్ బట్టి చెప్పచ్చు అన్నమాట. సో రిలేషన్ ఓకేనా. సో ఎలా సాల్వ్ చేయాలండి ప్రాబ్లం కాదు, డెరివేషన్ని ఎలా చేయాలి, ఈ విధంగా చేయాలన్నమాట. ఇదే ఫైనల్ ఈక్వేషన్, మనకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ అన్నమాట. ఓకేనా. సో దీన్ని బట్టి మనం చెప్తాము. ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాం, ఏంటంటే డేటా ఫైండ్ అవుట్ చేస్తాం. డేటా దేనికి ఉపయోగపడుతుంది సార్ అంటారు. డేటా అనేది అది స్కిడ్ అవ్వకుండా అవసరమైన డేటాను ఫైండ్ అవుట్ చేసుకుంటాం వెహికల్ మీద. స్కిడ్ అవ్వకుండా అవసరమైన యాంగిల్ అది చెప్పేసామనుకోండి, ఆటోమేటిక్గా ఆ వెహికల్ అనేది స్కిడ్ అవ్వకుండా ఉండడానికి అవసరమైన యాంగిల్ చెప్పామనుకోండి, అంత యాంగిల్లో మనం దాన్ని మూవ్ చేయమన్నమాట. ఆటోమేటిక్గా మూవ్ చేయకుండా ఉంటే కనుక ఆటోమేటిక్గా వెహికల్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది. ఓకేనా. ఏ యాంగిల్ డేటా యాంగిల్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. 1-10 రిపీటెడ్గా చేయండి, చేస్తూనే ప్రాబ్లమ్స్ మనకి రావు. ఓకే. కాస్ట్ కాదు సైన్ గుర్తుపెట్టుకోండి. సైన్ డేటా ఇదిగో కాస్ట్ కాదు, ఎంజీ హెచ్ సైన్ డేటా, హెచ్ సైన్ డేటా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సబ్జెక్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. స్టెబిలిటీ ఆఫ్ 2 వీలర్స్ అన్నమాట. ఓకే. దీన్ని బట్టి ఏం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఏం లేదు, డేటా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఏ డేటా, ఈ డేటా పడిపోకుండా ఉన్న అవసరమైన యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి స్కిడ్ అవ్వకుండా ఉన్న యాంగిల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి స్టెబిలిటీ ఎంత ఉంది, స్కిడ్ అవుతుందా లేకపోతే వెహికల్లో ఇది స్టెబిలిటీలో ఉందా అనేది ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఓకే. సో స్టార్టింగ్ కాడ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఒక ఐడియా వచ్చింది. డైరెక్ట్ ఎక్కడే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం, కాకపోతే ఎంత చేసుకున్నది ఎందుకంటే ఇక డైరెక్ట్గా I⍵ cos θ మనం డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. అందుకని ఫస్ట్ I⍵ ఫైండ్ అవుట్ చేసుకున్నాం, ωWని మనం తీసుకున్నాం. దాన్ని బట్టి I⍵ cos θ ωPని అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో మనకి ఏదైనా అడగచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఈక్వేషన్ ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది థర్డ్ ఈక్వేషన్, అలాగే మనం ఏదైనా అడగచ్చు. ఫోర్త్ ఈక్వేషన్ అనుకోండి, ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకోండి. సో ఏదైనా అడగచ్చు. సో ఏ ఈక్వేషన్ నుంచి అయినా ఏమైనా అడగచ్చు అన్నమాట. టోటల్ కపుల్ గైరోస్కోపిక్ కపుల్ ఫైండ్ అవుట్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రిలేషన్ యూజ్ చేసుకుంటాం. అలాగే గైరోస్కోపిక్ కపుల్ అంటే ఇండివిజువల్ కపుల్ అంటే ఇది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అంటే గైరోస్కోపిక్ కపుల్ ఓన్లీ అంటే ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ కపుల్ అంటే ఇది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. టోటల్ కపుల్ అంటే ఏంటి, గైరోస్కోపిక్ కపుల్ ప్లస్ సెంట్రిఫికల్ కపుల్. సో ఇలా గైరోస్కోపిక్ కపుల్ సెంట్రిఫికల్ కపుల్ అంటే టోటల్ కపుల్ వస్తుంది. ఇది ఓకేనా. సెంట్రిఫికల్ కపుల్ అంటే ఇది ఫైండ్ అవుట్ చేసుకుంటారు. గైరోస్కోపిక్ కపుల్ అంటే ఈ ఈక్వేషన్ వేసి ఫైండ్ అవుట్ చేసుకుంటారు. సెంట్రిఫికల్ అంటే ఇది, ఈ టోటల్ కపుల్ అంటే ఈ ఈక్వేషన్ యూజ్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తారు. ఆటోమేటిక్గా మనకి టోటల్ గైరోస్కోపిక్ కపుల్ వచ్చేసింది. యాక్చువల్ కపుల్ అంటే సో ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేసుకుంటారు. అర్థమైందో చెప్పింది. 1-10 సార్లు చేయండి, చేతను కానీ రిలేషన్ మనకు అర్థం కాదు. ఓకేనా. ఏ ఈక్వేషన్ అయినా అర్థం మనకి యూజ్ చేసి ఫైండ్ అవుట్ 1, 2, 3, 4, 5, 6 ఈ 6 ఈక్వేషన్స్లో ఏ ఈక్వేషన్ అనేది యూజ్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే.